మెహరు బాబా ప్రియ మెహరు బాబా శ్రీ మెహరు బాబా హే మెహరు బాబా ప్రియ మెహరు బాబా ప్రియ మెహరు బాబా శ్రీ మెహరు బాబా హే మెహరు బాబా అవనిలో నీవెప్పుడు అవతారములు దాల్చి ధర్మాత్ములకు నీవు దన్నుగా నిలిచేవు అవనిలో నీవెప్పుడు అవతారములు దాల్చి ధర్మాత్ములకు నీవు దన్నుగా నిలిచేవు పాపాత్ములకు నీవు పక్కలో బల్లమై పుడమిలో శాంతిని పునరుద్ధరించేవు పుడమిలో శాంతిని పునరుద్ధరించేవు ప్రియ మెహరు బాబా ప్రియ మెహరు బాబా శ్రీ మెహరు బాబా హే మెహరు బాబా సేవయే ఉత్కృష్ట ధర్మమని తెలిపితివి కపటమును విడనాడి కలిసుండమంటివి సేవయే ఉత్కృష్ట ధర్మమని తెలిపితివి కపటమును విడనాడి కలిసుండమంటివి కలికాలమందున కరుణతో మము బ్రోవ నీ కొమ్మునే మేము పట్టుకొనమంటివి నీ కొమ్మునే మేము పట్టుకొనమంటివి ప్రియ మెహరు బాబా ప్రియ మెహరు బాబా శ్రీ మెహరు బాబా హే మెహరు బాబా अवतार मेहर बाबा की जय। बाबा मेहरु बाबा बाबा मेहरु बाबा बाबा मेहरु बाबा बाबा मेहरु बाबा कन्नुलेंदुकु ఏకాంతులెందుకు నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు కన్నులెందుకు ఏకాంతులెందుకు
నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా కథలు ఎందుకు ఏ కావ్యమెందుకు నిన్ను గూర్చి వ్రాయలేని కలము ఎందుకు కథలు ఎందుకు ఏ కావ్యమెందుకు నిన్ను గూర్చి వ్రాయలేని కలము ఎందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా స్వరములెందుకు ఏ రాగమెందుకు నిన్ను గూర్చి పాడలేని గానమెందుకు స్వరములెందుకు ఏ రాగమెందుకు నిన్ను గూర్చి పాడలేని గానమెందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా చదువులెందుకు ఏ శాస్త్రమెందుకు నిన్ను గూర్చి తెలపలేని జ్ఞానమెందుకు చదువులెందుకు ఏ శాస్త్రమెందుకు నిన్ను గూర్చి జ్ఞానమెందుకు బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా బాబా రావయ్యా మది నిండిపోవయ్యా నీవు నాలో ఉన్న నాడు నేను లేనయ్యా బాబా రావయ్యా మది నిండిపోవయ్యా నీవు లేనున్న నాడు నేను లేనయ్యా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా కన్నులెందుకు ఏ కాంతులెందుకు నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు కన్నులెందుకు ఏ కాంతులెందుకు నిన్ను చూడలేని నాడు బ్రతుకు ఎందుకు అవతార్ మెహర్ బాబా की जय। త్రేతాయుగమున శ్రీరాముడవై ధర్మ పాలన చేసితివయ్యా త్రేతాయుగమున శ్రీరాముడవై ధర్మ పాలన చేసితివయ్యా శ్రీరామచంద్ర జై బాబా जानकी रमण जय बाबा श्रीरामचंद्र जय बाबा जानकी रमण जय बाबा श्री
శ్రీరామచంద్ర జై బాబా జానకి రమణ జై బాబా శ్రీరామచంద్ర జై బాబా జానకి రమణ జై బాబా జయ జయ హే శ్రీ మెహరు బాబా దయగను మామము ప్రేమ స్వరూప ద్వాపరమందున శ్రీకృష్ణుడవై విశ్వరూపము చూపితివయ్యా ద్వాపరమందున శ్రీకృష్ణుడవై విశ్వరూపము చూపితివయ్యా జై బాబా హరే జై బాబా గోకుల నందన జై బాబా జై బాబా హరే జై బాబా గోకుల నందన జై బాబా జై బాబా హరే జై బాబా గోకుల నందన జై బాబా జై బాబా హరే జై బాబా గోకుల నందన జై బాబా జయ జయ హే శ్రీ మెహరు బాబా దయగను మామము ప్రేమ స్వరూప యుగ యుగములలో జోరాస్టరుగా యేసు మహమ్మదు బుద్ధ మెహరుగా యుగ యుగములలో జోరాస్టరుగా యేసు మహమ్మదు బుద్ధ మెహరుగా అవతరించితివి జై బాబా అవనిని ఏలగ జై బాబా 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 జయ జయ హే శ్రీ మెహరు బాబా దయగను మామము ప్రేమ స్వరూప జయ జయ హే శ్రీ మెహరు బాబా దయగను మామము ప్రేమ స్వరూప అవతార్ మెహర్ బాబా की जय जय बाबा अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय मीतो सहवासमो सुंदरमो शाश्वतमो नीतो सहवासमो సుందరము శాశ్వతము అందరితో ఆడగని అదే కదవకాశము నీతో సహవాసము సుందరము శాశ్వతము సమదృష్టి సమభావము నేర్పును సహవాసము ఆరాధన ఆచరణను అలవరచే వాసము సమదృష్టి సమభావము నేర్పును సహవాసము ఆరాధన ఆచరణను అలవరచే వాసము నీతో సహవాసము సుందరము శాశ్వతము అందరితో ఆడగని అదే కదవకాశము నీతో సహవాసము అనుభూతుల సమ్మేళన ప్రేమకు ఆహ్వానము ప్రేమ కోరు హృదయాలే కలియుగ సహవాసము అనుభూతుల సమ్మేళన ప్రేమకు ఆహ్వానము ప్రేమ కోరు హృదయాలే కలియుగ సహవాసము నీతో సహవాసము సుందరము శాశ్వతము అందరితో ఆడగని అదే కదవకాశము నీతో సహవాసము పరిచయాలు పరిమళాలు సహవాసుల సహజము పరిచయాల పరిమళాల సహవాసుల సహజము సంస్కారములెన్ను తిరిగి వికసించు
సహవాసము సుందరము శాశ్వతము అందరితో అడగని అదే కదవకాశము నీతో సహవాసము మెహర్ శ్రీ మాటలలో వినిపించే భావము మెహర్ శ్రీ మాటలలో వినిపించే భావము వినపడునే సహవాసు మాటలలో పాటలలో మెహర్ శ్రీ మాటలలో వినిపించే భావము వినపడుని సహవాసు మాటలలో పాటలలో నీతో సహవాసము సుందరము శాశ్వతము అందరితో అడగని అదే కదవకాశము నీతో సహవాసము अवतार मेहर बाबा की जय। जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ప్రీతం అవతార్ మెహర్ ప్రభుకి జై. ముందుగా నాకు మీ ప్రాంతాలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో బాబా యొక్క సందేశములను ప్రసంగించే గొప్ప అవకాశం కల్పించిన సోదరుడు శ్రీ వల్లూరి నాగేశ్వరరావుకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. 1985వ సంవత్సరంలో సుబ్బారావుపేటలో మేము కేంద్రం ఓపెన్ చేస్తాం శ్రీ భాస్కర్ రాజు గారి ఆధ్వర్యంలో. అప్పుడు సుమారు 600 మందిని అన్ని జిల్లాల నుంచి అక్కడికి ఆహ్వానితులుగా వచ్చారు. సందర్భంగా వల్లూరి మన నాగేశ్వరరావు కూడా నన్ను చూశాడు. కార్యకర్తగా, ఒక వక్తగా నా యొక్క ఉత్సాహాన్ని చూసి 1985వ సంవత్సరంలోనే మొట్టమొదటిగా మెహర్ యూత్ అసోసియేషన్ తరఫున నేను కూడా అప్పుడు యంగే కనుక 33 ఇయర్స్ నాకు అప్పుడు కనుక నన్ను ఒక స్పీకర్గా పిలిచి ఫస్ట్ ప్రేమ సమాజ ఆడిటోరియంలో నాకు స్పీచ్ అరేంజ్ చేశారు. లేకపోతే నాకు ఇంత ప్రేమ నాకు ఎవరిది నాకు తెలిసి ఉండేది కాదు. అది బాగుండబట్టి మళ్ళీ ఎన్ఏడి జంక్షన్లో విశాఖపట్నంలో మరలా ఒక స్పీచ్ అరేంజ్ చేసి వల్లూరి నాగేశ్వరరావు నాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించి అప్పటి నుంచి కూడా ఈ 3 జిల్లాల్లో నేను అనేక ప్రాంతాల్లో సుమారు 15 సంవత్సరాలు బాబా యొక్క సత్యప్రేమ సందేశాలు ప్రసంగం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశం కేవలం వల్లూరి నాగేశ్వరరావు ద్వారా లభించింది. నాకు మరొకసారి అతనికి హృదయపూర్వకంగా జై బాబా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మెహర్ బాబా యొక్క ప్రసంగములు నేను ఇవ్వాలని ఎందుకు ఇష్టం చూపిస్తానంటే, నాకు 19 సంవత్సరములు వయసున్నప్పుడు హైదరాబాద్లో మెడికల్ స్టడీస్ చదువుతున్నప్పుడు శ్రీ యోగి సుధానంద భారతీయ గారి యొక్క ప్రసంగము నేను వినడం జరిగింది. ఇది మై జర్నీ విత్ బాబా, ఈ పాయింట్స్ అన్నీ మా నాన్నగారు నాకు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ఒరే మెహర్ బాబా దేవుడు రాని చిన్న ఒక పుస్తకం ఇవ్వడము, ప్రేయర్ బుక్, అది తీసుకువెళ్ళి నేను హైదరాబాద్ వెళ్ళి నేను మెడిసిన్ చదవడము, డిహెచ్ఎంఎస్ 5 సంవత్సరములు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని నాన్నగారు చెప్పారు, అయినా బాబాయ్ చూసుకుంటారా అన్నారు. నాకు అది తెలియదు ఆ విషయం. నిజంగానే కొన్ని పరిస్థితుల మూలంగా నా 5 సంవత్సరముల చదువు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సవ్యంగా జరిగింది. ఆల్రెడీ బాబా యొక్క ఇంట్రెస్ట్ ఉంది కనుక ఒకసారి వైఎంసీఏ హాల్లో ఒక బాబా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు కోటి సెంటర్ వాళ్ళు అరేంజ్ చేశారు. నేను ఒక 19 సంవత్సరాల యువకుని మీకు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గు, భయం ఎవరినైనా చూస్తే. ఆడిటోరియంలోకి సుమారు 5 కిలోమీటర్లు నడిచి నేను సిటీ బస్కి ఛార్జెస్ లేవు. అక్కడ ఎక్కడో వెనకాల కుర్చీలో కూర్చున్నాను, ముందు కుర్చీలు ఖాళీ ఉన్నా. యోగి సుధానంద భారతి గారు ప్రసంగం ఇస్తున్నారు. ఆయనకి 85 ఇయర్స్ అప్పుడు, లేకపోతే 90 ఇయర్స్ ఉన్నాయి. ఆయన చెప్పారు, నేను ఇందిరాగాంధీని కలిసాను, నాకు ఈ వాచ్ ఇచ్చిందని. ఆయన 16 భాషలు, సుమారు 16 భాషల్లో ఎక్స్పర్ట్, 26 దేశాల్లో శిష్యులు ఉన్నారు. బాబాకి పాదాక్రాంతుడు అయిపోయాడు యోగి సుధానంద భారతి గారు. అనేక పుస్తకాలు, అనేక దృశ్యాల్లో, ఫొటోస్లో మీరు చూస్తారు. ఆయన బాబా గురించి ప్రసంగం ఇస్తున్నాడు. వాట్ యూ థింక్ ఆఫ్ మెహర్ బాబా? ఆయన మనిషి కాదు, ఇట్స్ ఓషన్ ఆఫ్ లవ్, ప్రేమ సముద్రుడు. అది ఆయన శరీరము, ఆయన బాబా కాదు. బాబా ఓషన్ ఆఫ్ లవ్. బాబా మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? ఏమీ అడగట్లేదు, డబ్బు, ధాన్యం, లేకపోతే ఏమి వస్తువులు, కానుకలు ఏమి అడగట్లేదు. ఓన్లీ ప్రేమ అడుగుతున్నాడు. ఆస్కింగ్ లవ్, ఇంగ్లీష్లో ఇచ్చారు ఆయన ప్రసంగం. ఆ ప్రేమ మీరు ఇస్తే, ఆయన మీకు ఆల్రెడీ ఇస్తున్నారు కనుక ఆ ప్రేమ మీరు ఆయనకి ఇస్తే ఏం జరుగుతుందో తెలుసా? వాట్ హ్యాపెన్స్? యు నో వాట్ హ్యాపెన్స్? ఇఫ్ యు వాక్, బాబా వాక్స్. ఇఫ్ యు సిట్, బాబా సిట్స్. ఇఫ్ యు ఈట్, బాబా ఈట్స్.
యు ఫాస్ట్ బాబా ఫాస్ట్, ఇఫ్ యు వీప్ బాబా వీప్స్. ఈ యొక్క అద్భుతమైన లవ్ లాంగ్వేజ్ నా హృదయాన్ని కదిలించి వేసి అంత మొహమాటస్తుడికి వెనకాల కూర్చున్నాను. వెళ్ళి ఆయన పాదాల మీద పడిపోయాను. ఆ తర్వాత అది ఒక రకమైన నేను ఇన్స్పిరేషన్లోకి గురి అయ్యి ఆ రోడ్డు మీద ఎలా నడుస్తున్నానో కూడా నాకు తెలియదు. కేవలం 2 రూపాయలు నా జేబులో ఉంటే హీట్ మై కాల్ అనే పుస్తకాన్ని నేను కొనుక్కుని బాబా యొక్క సుమారు 100 సందేశములు ఉన్నాయి, 100 కాగితాలు. ఇంటికి వెళ్ళి నేను వంట చేసి మా అన్నయ్యకి పెట్టి రాత్రి ఒట్టింట్లో కూర్చుని ఆ పుస్తకము మొత్తం తెల్లార్లు చదివేశాను. దెన్ ఐ డిడ్ నో హౌ టు లవ్ గాడ్. భగవంతుడిని ఎందుకు ప్రేమించాలి అనే విషయం, పూజించాలి కాదు ప్రేమించాలి, పూజించాలి కాదు ప్రేమించాలి. ప్రేమించడానికి ఎక్కడైనా ఉండదు. పూజించడానికి ఒక ప్లేస్ కావాలి, ఒక గది కావాలి, ఒక ఆసనం కావాలి, కొన్ని వస్తువులు కావాలి, కొన్ని పూజా ద్రవ్యములు కావాలి. ప్రేమించడకు రోడ్డు మీద వెళ్ళొచ్చు, సిటీ బస్సులో వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, ఆశ్చర్యంగా తిరగచ్చు, సమావేశాల్లో ఉండొచ్చు, ఫంక్షన్స్లో ఉండొచ్చు. యూ కెన్ లవ్ గాడ్. షార్టెస్ట్ రూట్ బాబా ఇవ్వడం మూలంగా నాకు చాలా ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఆ ప్రసంగం 20 నిమిషముల ప్రసంగములను 53 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 73 సంవత్సరాలు, అంటే 54 సంవత్సరాలు నన్ను బ్రహ్మాండమైన ఒక వర్కర్గా, ఒక డైనమిక్గా, ఒక ఫోర్స్ఫుల్గా, ఫైర్ ఆఫ్ లవ్గా, యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్, లవ్ ఇన్ యాక్షన్. థీరీ కాదు. ప్రేమ అంటే ప్రేమతో మాట్లాడు, ప్రేమతో ఆలోచించు, ప్రేమతో జీవించు, ప్రేమతో చెయ్యి. కైండ్నెస్, కన్సర్న్ ఫర్ అదర్స్, థింకింగ్ ఫర్ అదర్స్ మోర్ విత్ కైండ్నెస్ అండ్ లవ్ అని చెప్పారు బాబా. ప్రేమ అంటే విరహ గీతాలు పాడటం కాదు, ఇతరుల సంతోషాన్ని కోరడం, ఇతరుల దయతో చూడడం, ఇతరుల గురించి ఆలోచించడం, నీ గురించి తక్కువ ఆలోచించుకోవడం, ఇతరుల గురించి ఎక్కువ ప్రేమతో, జనరాసిటీతో, కైండ్నెస్తో ఆలోచించడం ఒక కొన్ని ముఖ్యమైన అంశములు జీవిత భాగస్వామ్యం అయిపోయి నాకు అక్కడే బాబా యొక్క 2వ సందేశము నిజమైన సంతోషం, ఇతరులను సంతోషపరచడం అనేది ఉంది. కనుక అప్పటి నుంచి ఇప్పుడు కూడా కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కూడా తోటి విద్యార్థులను సంతోషపెట్టడానికి ఎలా వీలవుతుందా, నా ఇంటి పక్కన వాళ్ళు ఎలా సంతోషపెట్టడానికి ఎలా వీలవుతుందా, నన్ను కలిసిన వారిని సంతోషపెట్టడానికి ఎలా వీలవుతుందా అని వాళ్ళకి తెలియకుండా నేను ఆలోచన చేసి చిన్న చిన్న విషయాల్లో కూడా వారిని సంతోషపెట్టడం అనే మెహర్ ప్రేమ సందేశమును ఆచరణలో పెట్టే అవకాశము నాకు ఆ ప్రసంగము కలిగించింది. అందుకని నేను ఏ ప్రసంగం ఇచ్చినా ఎవరో ఒకరు బెనిఫిట్ అవుతారు. నాలాగా ఒక అమాయకుడిని, ఒక చిన్న వయసు కలవాడిని, అనేక రకమైన బలహీనతలతో ఒక దుర్బలుడున్నాయి ఉన్న నేను ఆ ప్రసంగముతో ఉత్తేజము పొందినాను. కనుక ఆ ప్రసంగము ఎంతమందిలో ఒక్కరికైనా ఉంటుందనే సాధనతో, ఆలోచనతో బాబా నన్ను గైడ్ చేశారు. అయితే ఈరోజు నా ప్రసంగంలో కొన్ని క్యారెక్టర్స్ చెప్తాము. ఎందుకంటే అది శ్రవణ కావ్యంగా ఉండకూడదు, దృశ్య కావ్యంగా ఉండాలి. బాబా మనకు కనపడాలి ఇంట్లో కూడా మాట్లాడుతుంటే. బాబా 1929లో పెరిచాలో బాంబ్ అనే సిటీలో ఉన్నారు. 1929వ సంవత్సరం బాబా అక్కడికి ఒక గంతకుడు వచ్చాడు. బాబా మండలి వాళ్ళు ఉన్నారు. ఆయన మిలిటరీ జనరల్, కమాండర్, హైయెస్ట్ జనరల్ పోస్ట్ అనమాట. మంచి డ్రెస్లో వచ్చాడు, కత్తి ఉంది, లేకపోతే పిస్టల్స్ ఉన్నాయి, మంచి మెడల్స్ ఉన్నాయి. నేను మేరబాబాని చూడాలన్నాడు. నో నథింగ్ డూయింగ్ మేరబాబా, ఎవరికి దర్శనం అవ్వట్లేదు అన్నాడు. ఈయన మంచి అథారిటీగా వచ్చాడు కదండి. అప్పుడు ఆయన ఒక బిడ్డగాడు మీ మాస్టర్ యొక్క దర్శనం కోసం మీ గుమ్మం మీద ఉన్నాడని చెప్పమన్నాడు. ఎవరండి ఆయన? మిలిటరీ కమాండర్, జనరల్ కమాండర్. ఎంత హ్యూమిలిటీలో వెళ్ళిపోయి చూసారా. బాబా అప్పుడు అనుమతించారు. బాబా పాదాక్రాంతుడు అయిపోయాడు. అతను బాబా అతను ముద్దు పెట్టుకున్నాడు. ఆ కత్తి ఫెస్ట్లన్నీ బాబా కాళ్ళ కింద పెట్టి అప్పుడు అన్నాడు, బాబా నిన్ను కలవడానికి ఎందుకు వచ్చానో తెలుసా, నేను నా పెర్షియన్ ప్రజల యొక్క మా యొక్క మిలిటరీ పోస్ట్ సరిపోదు, ప్రజల యొక్క ఆనందాన్ని సరిచేయడానికి ఇవ్వడానికి మిలిటరీ పోస్ట్ ఎప్పుడు సరిపోదు. నీ దయా దాక్షిణ్యం కరుణ కటాక్షముల ద్వారానే మా దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారు, నా మిలిటరీ పోస్ట్ మూలంగా ఉండదు బాబా. అందుకే నువ్వు రప్పించబడ్డావు ఎక్కడికి అన్నాడు. బాబా రప్పించారు ఆయన్ని, రప్పించబడ్డావు అన్నారు. నువ్వు అందుకే నువ్వు ఇక్కడ రప్పించబడ్డావు, నేను నీకు ఆశీర్వదిస్తున్నాను అన్నారు. వెనకడుగు వేసుకుంటూ బాబా చేతులు ముద్దు పెట్టుకుని మరొకసారి వెనక్కి నడుచుకుంటూ వెళ్ళిపోయినాం. ఏ హైయెస్ట్ జనరల్ ఆఫ్ పెర్షియన్, ఇప్పుడు ఇరాన్ అంటాం దాన్ని, బాబా పాదాక్రాంతుడు. మరునాడు పోలీస్ కమిషనర్ ఆఫ్ బాంబ్ సిటీ, ఒక హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎలా ఉంటారు, విశాఖపట్నం ఎలా ఉంటారు, ఆయన డామ్ డూమ్ అంటూ వచ్చాడు. మండలి వాళ్ళు ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు, అసలు ఎటువంటి గ్రూపు నాకు అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఎందుకంటే నేను ఇక్కడ ప్రతి వాళ్ళని కూడా అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు అనే ఉద్దేశంతో నేను ప్రతి వాళ్ళని చూడాలి, మీ గురువుని చూడాలి. కుదరదండి మా గురువుని చూడడం, మేమే చెప్తాను మీకు చాలన్నారు. నేను కమిషనర్, నేను ఎంక్వైరీకి వచ్చాను, నథింగ్ అన్నారు. అప్పుడు ప్రాధాన్యపడ్డాడు. అయ్యో నేను ఆయన చూడాలని ఇలా నటిస్తున్నాను, నేను అధికారంతో దర్పంతో చెప్పట్లేదు, ఆయన దర్శనం దొరకదేమో అని చేస్తే లోపలికి రమ్మన్నారు. బాబా అతను చూడగానే ఆశీర్వదించి, నువ్వు నటించిన విషయం తప్పేం కాదు, నా యొక్క దర్శనమును పొందడానికి
అని చెప్పారు. అది ఒక ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా వాటి హ్యాపెండ్. మనం బాబా పరిధిలోకి ఎలా వస్తాం, ఎంత గొప్ప వాళ్ళు ఆయన దర్శనం కోసం ఎంత తపన పడ్డారు అనే విషయములు మనకి చక్కని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. 1927వ సంవత్సరంలో బాబా టోకాలో ఉన్నారు. బాబా బయటికి వెళ్ళిపోతారు, ఏ పని లేక నేను బయటికి వెళ్ళిపోతాను. బాబా అన్నారు, ఇప్పుడు ఒక అగంతకుడు వస్తాడు, నేను అతనికి కనపడకూడదు, దర్శనం ఇవ్వకూడదు. అతను వచ్చినప్పుడు మీరు అతను వెళ్ళిపోమని చెప్పండి, నా కోసం నిరీక్షించద్దని చెప్పండి. కానీ అతన్ని ఏమాత్రం కూడా దౌర్జన్యం చేయకండి, అతని ఏడల ఏ ఇబ్బంది పెట్టకండి అన్నారు. నిజంగానే బాబా వెళ్ళిపోయాక ఒక ఆజానుబాహుడు, ఒక దృఢకాయుడు, అతను మన భాష తెలియదు అతనికి, ఏదో కొనుక్కుంటూ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా లేరండి అన్నాను, నేను కూర్చుంటా అన్నాడు. ఒక కర్ర పెట్టి బెదిరించారు, బాధపడుతూ వెళ్ళాడు. మీరు ఎంత దృష్టింతులు అర్థమైనట్టు చెప్పారు. తిరిగి బాబా వచ్చాడు అతను అన్నారు. బాబా వచ్చాడు, బాబా అన్నారు అతను అశ్వత్థామ, భారతంలో కురుక్షేత్రంలో ఉన్న ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు. అప్పటి నుంచి అతనికి ఒకే దేహంలో ఉన్నాడు, దేహముక్తి కలగలేదు కొన్ని కృష్ణ అవతారంలో శాపం మూలంగా. అప్పటి నుంచి ప్రతి అవతారంలో కూడా బుద్ధ అవతారం, క్రైస్తవ అవతారం నన్ను వెతుక్కుంటూనే వస్తున్నాడు. అతనికి ఇంకా నేను విముక్తి కలిగించే అవకాశం లేదు, అందుకే నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరీ 700 సంవత్సరాల తర్వాత అతను వచ్చినప్పుడు మళ్ళీ ఇటువంటి అవకాశం మళ్ళీ వస్తుందో లేదో నేను చెప్పలేన్నాడు. అంత అవతారుడి యొక్క అవసరార్థులకు తెలుస్తుంది. దేహాన్ని ఎక్కువ కాలం భరించలేమండి. కొన్ని 5,000 సంవత్సరాల నుంచి అతను దేహాన్ని భరిస్తున్నాడు. చూడండి, 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయితే మనం దేహాన్ని భరించలేము. దేహము రాలుట తథ్యము, అది ముఖ్యము కూడా. అస్తమానం అంతా ఉండకూడదు, భరించలేము, దాన్ని భరించలేము. అది వదిలిపోవడమే మంచిది, సుఖంగా ఉంటుంది. కనుక ఆయన అశ్వత్థామ ఆయన యొక్క బాబా యొక్క దర్శనముల కోసం వచ్చారు. ఆ రకంగా అది జరిగింది. మెహన్నాథ్ కల్చరీ గారు ఒకసారి ప్రసంగం ఇస్తున్నారు కొవ్వూరులో. అది ఏమన్నారంటే, అసలు సహవాసులకు ఎందుకు వెళ్ళాలి మనము, బాబాని ప్రేమిస్తే ప్రార్థిస్తే పూజిస్తే సరిపోతుంది కదా అని చెప్పి. ఒక వివాహం జరిగింది అనుకుందాం. మ్యారేజ్ జరిగితే ఏం చేస్తారు, ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుంటారు, చాలామంది అతిథులను పిలుస్తారు, బ్యాండ్ మేళాలు ఉంటాయి, డెకరేషన్స్ ఉంటాయి, ఆహార పదార్థాలు ఉంటాయి, అతిథులను సత్కరించడం ఉంటుంది, అనేక మంది వర్కర్స్ ఉంటారు, పందిళ్ళు వేస్తారు, అనేక రకములు చేస్తాయి. అసలు ఎంత సందడిగా ఉంటుంది, ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది ఉంటారు, ఎంతో మంది వస్తారు, ఆశీర్వదిస్తారు. వివాహం అయిపోయాక పందిళ్ళు తీసుకెళ్ళిపోతారు, ఫంక్షనాలు ఖాళీ చేస్తాం, బ్యాండ్ మేళాలు డబ్బులు ఇచ్చి పంపించేస్తాం, డెకరేషన్ డబ్బులు ఇచ్చి పంపించేస్తాం, భోజనాలకు డబ్బులు ఇచ్చి పంపిస్తాం. ఆఖరికి ఎవరు మిగులుతారు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు మిగులుతారు, అంతే కదా. మనము ఈ సహవాసుల్లో కూడా అటువంటివి దీంట్లో పాడతారు, కొంతమంది వింటాము, మాట్లాడతారు, వింటాము, మనం పాడతాము, మాట్లాడతాము, తింటాము, కూర్చుంటాము, కలుస్తాము. అందరూ వెళ్ళిపోయాక మనము బాబాయ్ మిగులుతూ ఉన్నాడు. మనం ఎవరు మిగులుతారండి, బాబా మిగులుతాడు మనకి. కానీ నీవు దేవుడు అయ్యే వరకు కూడా, బాబాలో కలిసే వరకు కూడా ఇటువంటి సహవాసం నీకు అవసరము. ఆయన నువ్వు కలవాలి కనుక కలవడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చేది, ఒక ఉత్సాహం కలిగించేది, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఒక సన్నివేశములు కల్పించి తీరవలసింది. నువ్వు డెలిబరేట్గా అట్లా వెళ్ళవలసింది. నా మీద ఇష్టం ఏర్పడాలంటే, బాబా మీద ఇష్టం ఏర్పడాలంటే నువ్వు కల్పించుకుని ఎంతో శ్రమపడి చేసిన వారి మధ్యలో వెళ్ళి కూర్చుని ఆనందంగా ఆ విషయాలు సేకరించి ఆయనకి మరింత దగ్గరగా అయ్యే అవకాశం నీకు ఉంటుందని చెప్పారు. మళ్ళీ బాబు కలిసి గారు ఆ రోజే చెప్పారు ఒక సంగతి. ఆయన చిన్నగా ఉన్నాడు, బాబా దగ్గరే ఉంటారు. బాబు కలిసి గారు అబ్బాయి కదా మేర్నాథ్ కలిసి గారు. బాబా హఠాత్తుగా అడిగారు, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎక్కువ అన్నా. బాబా నేను మా అమ్మని ప్రేమిస్తాను, తర్వాత మా నాన్నని ప్రేమిస్తాను, తర్వాత బాబా నిన్ను ప్రేమిస్తున్నా అన్నాడు. శభాష్ అన్నారు. షీలా ఉంది మేర్నాథ్ కలిసిగా చెల్లి, ఆ అమ్మాయిని పిలిచాడు. నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు? బాబా ఫస్ట్ నిన్ను ప్రేమిస్తున్నాను, తర్వాత మా నాన్నని ప్రేమిస్తాను, తర్వాత మా అమ్మని ప్రేమిస్తాను. శభాష్, ఇది కరెక్ట్. మీరు జీవితంలో మొట్టమొదటిగా నన్ను ప్రేమించండి, మిగిలిన అందరినీ తర్వాత ప్రేమించండి. మనకి అద్భుతమైన సీరియస్ ప్రియారిటీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ప్రియారిటీ. ఇప్పుడు మా నాన్నగారు లేరు, కానీ నాన్నగారు ఉన్నారు. అలాగే ఎన్నో జన్మల నుంచి మన భౌతికమైన తండ్రి వెళ్ళిపోతాడు, ఎంతకాలం ఉంటాడు పాపం. నాన్నగారు నాకు ఎన్నో చెప్పారు, ఇప్పుడు ఎవరు చెప్తారు? నా పిల్లలు నేను వెళ్ళిపోయి ఎవరు చెప్తారు? అస్తమానం చెప్పాడు, శాశ్వతుడు తండ్రి ఆయనే కదా. మనము ఆయనే ప్రేమించాలి, మన పిల్లలు ఆయనే ప్రేమించాలి, వాళ్ళ పిల్లలు ఆయనే ప్రేమించాలి. ఒక తండ్రి వల్లే ప్రేమించండి. పిల్లడు అని ఆయన చూసుకుంటాడు మనల్ని. దేవుడు ఎన్ని పక్కన పెట్టండి. తండ్రి తల్లి కానీ పిల్లలకి ఏమాత్రం బాధ వచ్చినా కంట తల్లి పెడతారు, గుండె అలలు ఆడిపోతుంది. తండ్రిలాగా కంపాషనెట్ ఫాదర్ ఆయన కూడా, ఎటర్నల్ ఫాదర్, ఎప్పుడు ఉంటారు, అందరికీ ఫాదర్ ఆయనే. ఆ రకమైనది బాబా ప్రియారిటీలో లవ్ గాడ్ ఫస్ట్ అండ్ ఆల్ ప్రియారిటీ సెకండ్. అప్పుడే అహ్మద్ నగర్ సెంటర్లో మేర్నాథ్ కలిసి గారు ఏం చేస్తున్నారంటే, ఒక చిన్న గది పెట్టుకుని బాబా ఫోటోలు పెట్టుకున్న ఒక సెంటర్ కావాలి.
బాబా నొత్తు ఒప్పించేయమా. తర్వాత బాబా చెప్పారు, ఈ సెంటర్లో ఎవరు ఉంటారు? బాబా నేను అబ్బాయిని రానివ్వను, మా అక్క మా అమ్మ వచ్చి నన్ను సతాయించేస్తారు, వాళ్ళు రానివ్వను, నేను ఒక్కనే ఉంటాను. అలా సెంటర్ పెట్టడం అంటే నీకు ఇష్టమైన వాళ్ళు కానీ ఇష్టం కాని వాళ్ళు కానీ సతాయించే వాళ్ళు కానీ అందరినీ పిలవాలి, అప్పుడే సెంటర్ అవుతుంది. అందరినీ పిలిస్తేనే నేను వస్తాను, ఆ సెంటర్ ఒక్కడు ఉంటే ఎప్పుడు రానన్నాను. అందుకే మన సెంటర్లు పెట్టినప్పుడు సతాయించే వాళ్ళు ఉంటారు, మనకు ఉండకపోతే ఎట్లా? మనల్ని వేధించే వాళ్ళు ఉంటారు, బాధించే వాళ్ళు ఉంటారు, సతాయించే వాళ్ళు ఉంటారు. అందరినీ ఏం చేసుకుంటే ఏ కూడా మనం ఎందుకు ఇంకే ఒకళ్ళు కనుక అది ఒక విషయము ఆయన ద్వారా మనకి అర్థమవుతుంది. కనుక సెంటర్స్ విత్ ఆల్ పీపుల్, నువ్వు నీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళు ఉండాలి. నేను తిట్టినా కొట్టినా నేను వాళ్ళు ఉండాలంతే, దారి లేదు మనకి. వాళ్ళు లేకపోతే సెంటర్ లేదు, నువ్వు లేకపోయినా ఉంటుంది కానీ అనే ఒక భావన ఆయన అది మేఘనాథ్ కల్చరీ గారు ఆ రోజు మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత భావు కల్చరీ గారు 2009లో అమెరికా వెళ్ళారు, 3 నెలలు ఉన్నారు. అప్పుడు తిరిగి ధోలేలో వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు బాంబేలో దిగుతారు ఫస్ట్ ఫ్లైట్. ఆయన ఎప్పుడైతే ఏం చేస్తారంటే బాంబేలో 2 రోజులు ఉండేవారు. కానీ ఈసారి 2009 ధోలేలో వెళ్ళినప్పుడు, అదే 3 నెలలు అయితే తిరిగి వచ్చారు ధోలేలో, ఎకాయికి మెహరాబాద్ వెళ్ళిపోదాం ఉన్నారు ఆ డ్రైవర్ని. ఎక్కడ ఆగద్దు మెహరాబాద్ వెళ్ళిపోదాం ఉన్నారు అది ఎయిర్పోర్ట్ నుంచి. వాళ్ళు వచ్చేసరికి సుమారు తెల్లవారుజాము 4 అయింది. డైరెక్ట్గా బాబా దగ్గరికి వెళ్తా ఉన్నారు, బాబా సమాధికి అక్కోటమ్మదికి వెళ్ళారు. అప్పుడు బుద్ధ అనే పేరు పిలువబడే భావు కల్చరీ గారు పిలువబడి జపానీ అతను నైట్ వస్తున్నాడు. భావు కల్చరీ గారిని చూసి తత్తరపాటుపడి, బాబుజీ ఇది సమర్థలు తెరవమంటారా? నో, 5:30 తెరవరు కదా, నా కోసం కూడా నువ్వు తెరవకు, నేను ఇక్కడే కూర్చుంటాను, నువ్వు తెరవకు గట్టి పరిస్థితులు అన్నారు. పోనీ గాలి కాక కానీ వాళ్ళకి చెప్పనంటే ఎవరికి చెప్పక్కర్లేదు, ఎవరు నిద్ర లేకపోతున్నారు. 4 గంటలకల్లా వచ్చేసారు, 1.5 గంట వెయిట్ చేస్తున్నాను. ఆ 1.5 గంట ఏం చేశారు బాబుజీ చెప్పారు. మనసారి రూమ్కి వెళ్ళి ఒక అర్థం ఉంటుంది, నేను మొహం తోముకుని పళ్ళు తోముకుని షేవింగ్ చేస్తున్నాను. తర్వాత ఎదురుకుండా గాది ఉంది బాబాది, అక్కడ వచ్చి బాబా దర్శనం చేస్తున్నాను. తర్వాత క్యాబిన్లోకి వెళ్ళాను, మనం చూస్తాం కదండి బాబా క్యాబిన్, దాని విషయం చెప్పారు. 1935వ సంవత్సరంలో బాబా క్యాబిన్ నిర్మించబడిందండి. మనం కూర్చుంటాం కదా, బాబా స్ట్రక్చర్ కూడా ఉంటుంది, అది క్యాబిన్ అని పిలుస్తారు. దాంట్లో అక్కడికి వెళ్ళి నమస్కరించుకుని అప్పుడు ఆయన చెప్పారు, ఈ క్యాబిన్ అనేది 1935వ సంవత్సరంలో బాబా మౌంట్ ఆబూలో ఏకాంతవాసం చేస్తూ మెహరాబాద్కి అవలంబించారు. నేను మెహరాబాద్కి వచ్చేస్తున్నాను, నాకు ఒక ఏకాంతవాసంగా ఉండేందుకు ఒక కుటీరం నిర్మించండి అన్నారు. అప్పుడు పార్టీ బాబా మండలి సభ్యుడు, వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ మెహరాబాద్, ఆయన ఆ కుటీరమును వారం రోజుల్లో నిర్మించాడు. అదే మనం ఈనాటికి కూడా వెళ్తున్నాం. బాబా యొక్క సమాధి, ఆయన యొక్క శరీరాన్ని తీసుకువచ్చిన ఆ స్ట్రక్చర్ కూడా అక్కడే ఉంది కదా, అది 1930లో పాద్రీ గారు కట్టారు. అక్కడ బాబా 40 రోజులు ఏకాంతవాసం ఉన్నారు. 40 రోజులు మంచినీళ్ళు చుక్కకూడదు, కనీసం ఏమీ తినలేదు, కేవలం మంచినీళ్ళు తాగడమే. ఆ మంచినీళ్ళు తాగేటప్పుడు వాలుబాయ్ ఉంది, వల్లుబాయ్ ఆ చెట్లకు నీళ్ళు వేసేది. ఆ రోజుల్లో మంచినీళ్ళు తీసుకొచ్చి బాబాకి ఇస్తే బాబా చేత్తో కొద్దిగా తలుపు తీసుకునేవారు. ఒక రోజు వచ్చి చూసేసరికి ఆయన తలుపు తెరవట్లేదు, గబుక్కుని తలుపు పక్కన పెట్టి చూసిందట, దెబ్బకి వెళ్ళిపోయింది, బ్లైండ్ అయిపోయింది. లబోది బొమ్మంటే వెళ్ళిపోయింది. అంటే కళ్ళుపోయాను కాదు, అయ్యో బాబా ఆజ్ఞను ఉల్లంఘించానని చాలా దృష్టి పోయినప్పుడు. ఆ రకంగా అంత పవర్ఫుల్ అంటే బాబా ఇంటర్నల్ ఎందుకు చూడద్దు అంటారే మనల్ని, అదొక పెద్ద వ్యాపకం లేకపోతే సేంద్ర కాదు, మనం చూసి తట్టుకోలేము ఆయన విశ్వరూపాన్ని. అలాగే జరిగింది. అప్పుడు బైదులు నైట్ వాచ్మెన్ కింద ఉండేవారు ఆయన బాబాకి. అతను బైదులు భోజనం చేస్తుంటే ఒక సువాసనలు వచ్చి అతనికి, బాబా లోపల ఉన్నారు ఏకాంతపాపం, ఎక్కడి నుంచి వస్తున్నాయి సువాసనలను ఆశ్చర్యపోయాడు. ఏదో నాకు మామూలు భోజనం వస్తుంది కదా, అందరూ పంపేదే. ఆ సువాసనలు చాలా రోజులు అతను వదల. ఆ సువాసనలు మెహర్ బాబా కల్పించిన సువాసనల మూలంగా బాబా 30 తర్వాత మస్తుల్ని కలుసుకోవడానికి, మస్తులు పట్టుకోవడానికి బైదుల్లో పెంచాడు. ఆ సువాసనలు అతను నిరంతరం శాశ్వతం కొట్టిపోయి ఎవరిని చూస్తే వస్తాయి, మస్తుల్ని చూస్తే సువాసన వచ్చేది. అందుకే మస్తుల్ని బైదులు పట్టుకోగలిగేవాడు. ఏ భూమికలో ఉన్నాడా అన్నది కాదు, అతనికి ఒక స్పిరిట్ ఫీల్ అయ్యేవాడు అనమాట, ఆ సెన్స్ ప్రాజ్ఞెన్స్. అందుకని ఆ పిల్లలందరినీ బాబా పిల్లలే కదా మస్తులు అంటే, మస్తులు బాబా దగ్గర పెట్టాడు. బాబా ఆనందమైపోయాడు బాబా చూసి. ఆ రకంగా ఆ యొక్క సబ్జెక్టు కూడా అంత ఇంపార్టెన్స్ ఉంది. బైదులకి మస్తుల్ని పట్టుకుని ఏర్పాటు బాబా ఆ ఏకాంతవాసంలో అది క్యాబిన్లో ఇచ్చిన విషయం అన్నమాట. తదుపరి మెహరాను మనీ మొత్తం ఎంట్రన్స్ ఉంది, ఎవరికి లేదు, వాళ్ళు పిలుస్తూ వచ్చేవారు. బాబా ఆల్పేట పోర్టు మీద చెప్తే మనీ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. అయిపోయాక 40 రోజులు లేక పాపం వాళ్ళు బాయిని తీసుకొచ్చి
బాబా ఈ అమ్మాయి దృష్టి పోయింది అలా. బాబా అప్పుడు ప్రేమతో ఆ చెక్కులు నిమిది కరుణ దృష్టితో చూస్తే ఆమె దృష్టి ఆమెకు వచ్చింది. అదొక సంఘటన. సరే బాబుకెళ్ళి గారు కొంచెం వెయిట్ చేశారు ఆ క్యాబిన్లో కూర్చొని. తర్వాత సమాధి ముందే కూర్చున్నారు. తలుపులు తెరవగానే లోపలికి వెళ్ళగానే ఆయనకి ఒళ్ళు పొలకించిపోయింది. బాబాకి ప్రార్థన నివేదిస్తున్నాడు. ఏమని చేస్తున్నాడైనా, బాబా నేను అనేక మంది అమెరికన్లు చూశాను, వాళ్ళు నీ ప్రేమతో తపన చెందుతున్నారు, వాళ్ళకి ఏం చెప్పి పిచ్చెక్కిపోయి ఉన్నారు వాళ్ళందరూ, అమెరికన్ ప్రేమికులు అందరూ. నువ్వు ఎప్పుడు నిన్ను ఎప్పుడు చూడాలి, నీ దర్శనం ఎప్పుడు అలాతే అప్పుడు బాబా లేరు ఆల్రెడీ. ఓకేనా? బాబా నీ యొక్క ప్రేమలో తప్పించిపోతున్నారు, మరి ఆ ప్రేమ భారాన్ని నేను ఎలా దింపుకోవాలి అని వాళ్ళ అనేక వినతులు ఉన్నాయని వీరంటే బాబా స్పందించలేదు. బాబా ఫోటో వంక చూశాడు. బాబుకెళ్ళి గారు వదులుతారా? వదలా. బాబా నేను ఈ ప్రేమ భారాన్ని ఎలా దింపుకోవాలి, వాళ్ళు నువ్వు ఆజ్ఞాపిస్తే చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు, అటువంటి ప్రేమ అని గప్పుకుని చూసేట బాబా వంక బాబా ఫోటో కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తున్నాడు బాబాకి. బాబాని కళ్ళం పట్టి నీళ్ళు పెట్టుకోవడం ఎప్పుడు నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. బాబా కళ్ళు తడియిపోతున్నాయి. ఆ ప్రేమకి ఆయన స్పందన అలా ఉంది. అప్పుడే అంటారు బాబా ప్రేమ ఎవరి సొత్తు కాదు, ఆయనను తెలియని వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. వాళ్ళు తెలియని వారికి కూడా ఆపద వచ్చినా ఆయన స్పందిస్తారు. మనమే కాదు, మన కోసమే కాదు బాబా ఉన్నది, అందరి కోసమనే ఒక చక్కటి ఉదాహరణని ఆ రోజున ఆయన అక్కడ తీసుకోవడం జరిగింది. కనుక బాబా ఈజ్ ఫర్ ఆల్. ఎప్పుడూ బాధపడుతూనే ఉంటారు మన కోసం, ఎప్పుడు బాబా సుఖంగా ఉంటారు. మన బాధల కోసం ఆయన కళ్ళంపడి నీళ్లు పెడుతూనే ఉంటారు అనే అపూర్వమైన అనుభూతిని ఆయన చాటింగ్లో తెలియజేయడం జరిగింది. 2009 జూలైలో వచ్చినప్పుడు ఆగస్టు చాటింగ్లో ఇవి ఇవ్వడం జరిగింది. సరే, ఇందాక మన డాక్టర్ శ్రీరాములు గారి గురించి చెప్తూ, తోట పద్మనాభం గారు శ్రీరాములు గారి ఇంటి పక్కన ఉండబట్టి ఈయనకి బాబా యొక్క విషయాలు తెలిసాయని నాగేశ్వరరావు చెప్పారు. అవునండి? ఓకే. ఈ తోట పద్మనాభం గారికి ఎలా తెలిసింది బాబా? ఈయన కాకినాడలో ఏడిది సత్యరాజు గారి ఇంటి పక్కన ఉన్నారు. ఇంట్లో ఏడిది సత్యరాజు గారి ఇంటి పక్కన ఇంట్లో చిన్నగా ఇల్లు తీసుకుని అద్దుకుంటున్నారు. ఆయన బాబా పిచ్చిలో ఉండేవాడు. ఏడిది సత్యరాజు గారు ఎప్పుడు ఓ సంచి పొదాన్ని తగ్గించుకోవడం. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా చేశాడు, మంచి కండిషన్లో రిటైర్ అయిపోయాడు. 55 రూపాయలతో పెన్షన్ వచ్చింది అంతే, అందుకంటే లేదు. దోళి తగిలించుకుని అన్ని చోట్లకి వెళ్ళి తెల్లారుజామున నడుస్తూ ఒరే బాబా దేవుడురా బాబా దేవుడురా బాబా దేవుడురా అన్నది చెప్తూ ఉండేవాడు అందరికీ. ఆ టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిక్షావాళ్ళ అందరి చేత బాబా దేవుడురా అని చెప్పేవాడు. చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళందరికీ, వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాబా దేవుడు అన్న అవడం రానివాడు. అంత పిచ్చిగా ఉంటూ ఉండేవాడు. వాళ్ళకి 2 అబ్బాయిలు. తోట అది మన ఏడుది నాగేశ్వరరావు గారు, గోపాలరావు. నాగేశ్వరరావు తెలుసు కదండి, సినిమాలు చాలా తీశారు. శంకరాభరణం, స్వాతిముత్యం, ఆపత్తాండవుడు, స్వయం కృషి, తాయారమ్మ బంగారయ్య, అనేక అద్భుతమైన హిట్ పిక్చర్స్ తీశారు కదా. ఆయన అంటాడు నా పిక్చర్స్ అన్ని హిట్ అయినాయి, కేవలం మా నాన్నగారు చెప్పారు ఒరే ఒక బాబా ఫోటో పెట్టాలి సినిమాలో. ఖచ్చితంగా నేను ఒక బాబా ఫోటోని ఒక గోడకు పెట్టేవాడిని, జూమ్ చేసేవాడిని. నా విజయం వెనకాల మెహర్ బాబా వారి యొక్క ఫోటో ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పాపం ఆయన ఇప్పుడు డబ్బులు వచ్చాయి దీనికి, నాన్న నీకే డబ్బులు ఉన్నాయి, నీకేం కావాలో చెప్పంటే ఆయన ఏసీ అడగలేదు, బంగ్లాలు అడగలేదు, ఏమైనా డబ్బు అడగలేదు. ఆయన అంటాడు కదా మరి నాకు బాబా ప్రేయర్స్ బుక్స్ వేసి పెట్టరు, అందరికీ పంచి పెట్టుకుంటాను. ఎన్ని ప్రేయర్స్ బుక్స్ కావాలంటే అన్ని ప్రేయర్స్ బుక్స్ ఆయన ఇవ్వడం జరిగింది ఆ రోజుని. ఆ రకంగా వీళ్ళు సిన్సియర్ లవర్స్ స్ప్రెడ్ చేశారు మెహర్ బాబాని. ఎటువంటి కోరిక, ఎటువంటి అవసరము లేదు, కోరిక లేదు, ఏమి అక్కర్లేదు. బాబా ప్రేముడికి ఏం అక్కర్లేదు, ప్రేమ ఉంటే చాలు అన్నారు బాబా. ఆ మాట విన్నాను నేను, ప్రేమ ఉంటే చాలు అన్న దాంట్లో ఏమో చెప్పండి. చాలంటే ఏంటి? ఇంకా మన ఏడక్కడ బాబా ఎదురుకుండా వచ్చింది బాబా ప్రేమ ఇవ్వండి, ప్రేమ చాలు అన్నారు కదా. చాలు అన్నీ వచ్చేస్తాయి. చాలంటే ఏంటి? ఎప్పుడంటాం భోజనం పెడుతుంటారు, చాలంటాం లేదా మనం? ఆ చాలంటే ఏంటి? మనతో ఇంకా పెడితే తిరగలమా? చాలు అనేది అన్ని చోట్ల మనకు ఉపయోగిస్తుంది. బాబా ప్రేమలో అది ఉపయోగిస్తుంది. సరే పాప ఆయన లాస్ట్ని బ్లైండ్నెస్ కూడా వచ్చింది. చాలా సంవత్సరాలు బ్లైండ్లోనే ఉన్నారు. బాబా నా దృష్టి పోగొట్టారు, నిజ దృష్టిని తేవడానికి అన్నారు. బాబా కూడా అన్నారుగా ఈ ప్రపంచము మిథ్య, యేసుక్రీస్తుగా వచ్చినప్పుడు మీకు దృష్టి ఇచ్చాను అందరికీ బ్లైండ్నెస్, ఇప్పుడు నా ప్రేమికులకి గుడ్డి వాళ్ళగా చేస్తానన్నారు. అప్పుడు గుడ్డి వాళ్ళకి చూపించారన్నారు. ఎందుకు గుడ్డి వాళ్ళగా చేస్తానంటే ఈ ప్రపంచమును చూడడానికి గుడ్డి వాళ్ళు, నన్ను చూడడానికి దృష్టి ఉంటుంది మీకు అన్నారు. అందుకని అలాగే ఏడి సత్యరాజు గారికి ఆయన అలాగే నిర్వచించుకుని ఆయన పరమానందం చెందారు. తర్వాత ఇంకా అబ్బాయి గోపాలరావు ఉన్నారని చెప్పాను కదా, మీకు తెలిసి ఉండదు. ఆ రోజులు ఆకాశవాణి న్యూస్ రీడర్ తెలుగులో ఏడు గోపాలరావు అని చెప్తుండేవాడు.
ఆయన తెలుగు రేడియో, ఆకాశవాణిలో తెలుగు రేడియో అనమాట. ఆయన తెలుగు రేడియో న్యూస్కి తెల్లారుజామున ఏం చేశారంటే ఒక క్యాబ్ వచ్చి ఈయన్ని మలయాళం, తెలుగు, మలయాళం, తమిళ్ వీళ్ళు ముగ్గురిని కారులో తీసుకెళ్తూ ఉండేవారు తెల్లవారుజామునకి. ఈయన బాబా ఫోటో నమస్కరించారు. తెల్లవారుగా చెప్పారు కదా, ఒరే బాబా ఫోటో నమస్కరించకుండా ఎక్కడికి వెళ్ళకరాను. ఆయన ఆ రోజు వచ్చాడు. ఎప్పుడు డ్రైవర్ పక్కన ఏడుగోపాలరావు కూర్చుంటారు, మలయాళం న్యూస్ రేడియో వెనకాల కూర్చుంటారు. ఆ రోజు కారు బయలుదేరుతుంటే మలయాళంలో న్యూస్ రేడియో లేచి గోపాలరావు నువ్వు వెనకాల కూర్చుని నేను ముందు కూర్చుంటా అన్నాడు. ఏంటి ఇలా అన్నారు అనుకున్నాడు. కొంతసేపు వెళ్ళింది, మిలిటరీ ట్రక్ వచ్చి కొట్టేసింది. ఆ మలయాళం రేడియో స్పాట్ డెత్. అయ్యో బాబాకి నేను దండం పెట్టుకుంటున్నాను. ఏదైనా ఫాలో ఉన్నట్టు బ్లైండ్గా పెద్దలు చెప్పారు, మంచో చెడ్డో తెలియదు, పెట్టుకోండి. అది చిన్న చిన్న విషయాలు అంతే. వెళ్తున్నాం, మనం నివేదిస్తున్నాం, నమస్కరిస్తున్నాం. ఆయన ఎక్స్పీరియన్స్ ఇది ఫిలాసఫీ కాదు, అది ఎక్స్పీరియన్స్ ఎవరు కొట్టి పాడేయలేము కదా అని చెప్పాడు. అది ఆ రకముగా ఆయన. ఏడిల్ సత్యరాజు గారితో ఇంకో కనెక్షన్ ఉంది. ఏడిల్ సత్యరాజు గారి పిల్లలకి పాఠాలు చెప్పడానికి రెంటాల గంగరాజు గారిని వచ్చేవారు. రెంటాల గంగరాజు గారికి ఏడిల్ సత్యరాజు గారు బాబా గురించి చెప్పారు. రెంటాల గంగరాజు గారు పై రెంటాల సూర్యనారాయణ గారు ఆర్ఎస్ అనుమతి గారు. అలాగే ఆయనకి బాబా పరిస్థితి వచ్చింది. ఆయన నిజామాబాద్లో బాబా కొరకు బ్రహ్మాండమైన సేవ చేస్తాడు. ఇందాక ఏడి సత్యరాజు గారి దగ్గర సర్చ్ చేసుకోవడం, అందరూ బాబా బాబా అని రావడం, పెద్దవాళ్ళని పిల్ల సీనియర్ ఆఫీసర్ని మన ఆంధ్ర ప్రెసిడెంట్ రామకృష్ణ గారు, ఏడి రెంటాల గారు, ఎంఆర్కే శర్మ గారు, కళ్యాణ్ జోషి గారు, పిఎస్కే శర్మ గారు, ఎంతోమంది రెంటాల వాడు గారు, నారాయణరావు గారు, ప్లస్ జనార్దన్ రావు గారు ఆయన మూలంగా వచ్చారు కదా. ఆయన ఒకసారి 1965లో పూనా వెళ్తున్నారు. రెంటాల్సి ఎప్పుడు వెళ్ళినాం 60 మంది 70 మంది తీసుకెళ్ళేవాడు. బాబాది ఎందుకంటే పూనాలో అదే ఆకర్షిస్తున్నాం మే 1 నుంచి 5వ తారీఖు వరకు. అప్పుడు ఎంతమందిని కావాలి, ఇంటింటికి వెళ్ళి దేవుని చూద్దారండి, దేవుని చూద్దాం చాలా మంది పెట్టుకున్నారు. రాత్రి అజంతా ఎక్స్ప్రెస్ 10:30కి వెళ్తారు. తెల్లవారుజామున నుంచి లేచి వెళ్తున్నాడు ఎవరికైనా చెప్తామని. ఈయన వెళ్తుంటే సైకిల్ మీద ఒక్క పక్క పడాల్సి ఒక ముసలతను ఆయన ఒక నడిచి వెళ్తున్నాడు, ఒక కోట్ వేసుకుని టోపీ పెట్టి. ఆయన నాపాడు. ఆయనకి ఏం తెలియదు, ఆయనకి తెలియదు. ఎందుకని అంటే మీరు దేవుడిని కానీ చూడాలనుకుంటున్నారు. దేవుడిని చూడటం ఏంటి మాట రావట్లేదు. దేవుడిని చూడాలనుకుంటే పూనాలో దేవుడు కనపడతాడు, మేరబాబా ఉన్నారు, మీరు వస్తారా? ఇంకా ఆయన మాట్లాడినట్లేదు, మాట ఉండట్లేదు ఆయనకి. హఠాత్ పరిణామం ఇది, ఏం దేవుడిని చూస్తాడంటాడు. ఒక పని చేస్తారు, ఆయన చాలా భేదాలు కనపడతాడు. మీరు రాత్రి 10:30కి దేవుడిని చూడాలనుకుంటే 10:30కి వచ్చేయండి, అజంతా ఎక్స్ప్రెస్కి వెళ్తుంది అందరం, నేను టికెట్ తీసి ఉంచుతాను మీకోసం అన్నాడు. ఈయనకి ఆశ్చర్యం వేసింది. ఈయన పాపం ఏం చేస్తాడంటే తండూరి శంకరయ్య గారు ఆయన పేరు, తండూరు నుంచి వస్తాడు. తండూరి శంకరయ్య గారు అంటారు, చాలా నిరుపేద ఆయన. తండూరు నుంచి నాపరాళ్ళు వాళ్ళ పెద్ద యజమాని ఇస్తే అమ్ముకుని కమిషన్ మీద బ్రతుకుతున్నాడు. అప్పటికి ఈయనకి ఒక వ్యక్తి 10 సంవత్సరాల నుంచి కమిషన్ ఇవ్వట్లా, ఆ డబ్బులు ఇవ్వట్లా బాకీ. ఈ రోజు అనుకున్నాడు, నన్ను పిలుస్తే నేను ఎవరో బాబా దేవుడు అన్నారు, ఈ రోజు అన్న డబ్బులు వస్తాయేమో చూస్తే ఈయన వెళ్ళగానే ఆశ్చర్యంగా ముస్లిం అతను ఈ 10 సంవత్సరాల డబ్బు బాకీ వడ్డీతో సాయిచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళాడు. ఇంటి ఖర్చులు చాలా ఉన్నాయి పాపం, తీర్చాడు. రాత్రి వెళ్ళా నా టికెట్ నేనే తీసుకుంటాను, ఎవరు తీయక్కర్లేదు, బొటాబొటీగా మిగిలినాయి. ఎవరో డబ్బులు ఎందుకు తీయాలి, నాకు బాబా ఇచ్చారు కదా అని ఆయన టికెట్ తీసుకున్న డబ్బులు ఆయన పూనాలో గురుప్రసాద్లో దర్శనం ఇస్తుంటే ఒక్కరొక్కరిగా లైన్లో నుంచుంటున్నప్పుడు అందరి చేతుల్లో దండలు ఉన్నాయి, ఈయన చేతిలో దండ లేదు. ఎందుకంటే బొటాబొటీకి ఉన్న డబ్బులు సరిపోవానికి అనుకున్నాడు. అలా వెళ్తుంది క్యూ. తాండూరి శంకరయ్య గారు రాగానే బాబా దగ్గరికి బాబా క్యూ నాపి ఎరుస్తూ చెప్తారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సోల్ అని, గొప్ప ఆత్మ, ఏమనుకుంటున్నావు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా అండి, తన మెడలో దండ తీసి తాండూరి శంకరయ్య గారి మెడలో వేసి ఆలింగనం చేస్తున్నాడు. నేను దండ వేయలేదన్న కాదు, దేవుడే నీకు దండ వేశాడు. నిజమైన హృదయం దేవుడే వెతుక్కుంటాడు. అసలు మేర బాబా ఇక్కడ రావడం అంటే మనల్ని వెతుక్కోవడం కాదు, చెప్పండి. ఆయనకి పని ఏంటి? గాడ్ ఇన్ మ్యాన్, గాడ్ ఇన్ యాక్షన్, గాడ్ ఇన్ జనరల్ ఎనర్ట్, బట్ ఇన్ బాబా ఈజ్ ఎలర్ట్. భగవంతుడు తన బంధం చేసుకుంటాడు. ఇస్తాడు మామూలు అయిపోయాక అవుతాడు, వెళ్ళిపోయాక అవుతాడుగా రావడం అంటే గాడ్ ఎలర్ట్. నువ్వు ఏం ఆలోచన వెనకాల ఉంటాడు, నువ్వేం చేసినా వెనకాల ఉంటాడు, నీతో పట్టుకుని తిరుగుతాడు. గాడ్ యాక్టివ్లో రీచ్ అవుతాడు. మనం మామూలుగా దేవుడి గుడికి వెళ్తాం, మ్యాన్ ఇస్ ద టెంపుల్, బట్ అవుతారంటే గాడ్ ఎట్ యువర్ డోర్. మీ ఇంటికి వచ్చేసాడు, న్యూస్ పేపర్ ఇదివరకు ఇంటికి వస్తుంది, పాల ప్యాకెట్లు వస్తాయి ఇంటికి, వెజిటేబుల్స్ వస్తాయి, అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు దేవుడు కూడా వస్తాయి మన ఇంటికి. అదే అవుతాను. దిగి రావడం అంటే ఎందుకు వచ్చారు? పంచగురు పిలిచారని చెప్తారు. అది కాదు, మానవాళి మీద తట్టుకోలేని ప్రేమతో దేవుడు మానవుడు అయిపోయాడు. అదే అవతరణ అంటున్నాం, అదే అవతరణ. ఈ రకంగా స్పిరిచువాలిటీ కొన్ని ఎపిక్స్ కూడా చూద్దాం. అసలు మన
ప్రాక్టికల్ థింగ్స్. కృష్ణుడిని ఒకసారి ద్రౌపది అడుగుతుంది, కృష్ణ పరమాత్మ నీ చేతిలో అదే వేణు ఎప్పుడు ఉంటుంది కదా, నేను దానిలో ఉండిపోవాలి, నీ చేతిలో ఉంటాను. ఆ ఫ్లూటు అప్పుడు అంటారు, ఇది నువ్వు ఉండొచ్చు కానీ ఫ్లూట్ చూస్తే లోపల ఖాళీగా ఉంది, నువ్వు ఖాళీ అయిపోతే నా దగ్గర ఉండగలవు అంటాను. నీ లోపల ఏముండకూడదు, నువ్వు ఖాళీ అయిపో. ఖాళీ ఇప్పుడు ఈ మృదంగం ఖాళీ, తబలా ఖాళీ, ఈ హార్మోనీ పెట్టి ఖాళీ, ఏదైతే లోపల ఖాళీ ఉంటుందో అదే మంచి శబ్దాలు చేస్తుంది. ఏదైతే లోపల నేను ఉంటుందో దేనికి పనికిరాదు. కనుక ఆ రోజు కృష్ణుడు చెప్పాడు కదా, ఇదే కృష్ణుడు కంసవధ అయిపోయాక, కంసుడు చనిపోయాక దేవకిని వాళ్ళని జైలు నుంచి విడిపిస్తారా, దేవకి ఒక ప్రశ్న వేసింది కృష్ణుడు, కృష్ణ నువ్వు పరమాత్మవు కదా, 14 సంవత్సరాలు ఎందుకు పట్టిందని వినిపించడానికి అని. అప్పుడు చెప్పుద్ది, నువ్వు రామావతారంలో కైకివి నన్ను అరణ్యానికి పంపే 14 సంవత్సరాలు ఏ తప్పు చేయని చెక్ చేస్తావు నాకు, అందుకు నీకు తప్పలేదు, కర్మశాస్త్రం ఉంది. మరి కౌశల్య ఎక్కడ ఉందండి? ఆ యశోదే కౌశల్య దాన్ని అప్పుడు పోగొట్టుకుంది, ఇప్పుడు పొందింది ఆవిడ ఈ రకంగా దాన్ని చేసుకుందండి. కానీ స్పిరిచువాలిటీ రియల్గా చాలా మిరకిల్గా ఉంటాయండి. కర్మశాస్త్రం అందరికీ ఒకటే, దెర్ ఇస్ నో ఎక్స్క్లూజ్ అన్నారు బాబా, దెర్ ఇస్ నో ప్రయారిటీ, దెర్ ఇస్ నో ఎక్స్క్లూజ్, దెర్ ఇస్ నో పార్షియాలిటీ. నీకు ఏది జరగాలో అదే జరుగుతుంది, అది స్వీకరించు. నీ మూలంగానే నీకు వచ్చింది, ఎవరి మూలంగా కాదు. ఒకడు వచ్చి నేను తన్నాడు అన్న నీ మూలంగా నేను తన్నాడు, వాడి మూలంగా కాదు. అది స్వీకరించడమే ప్రేమ, అది స్వీకరించడమే ఆధ్యాత్మికత. అడ్జస్టబిలిటీ స్పిరిచువాలిటీ. దేనికి అడ్జస్ట్ అయిపో, యాక్సెప్ట్ అయ్యి, తిరగబడకో, వడంబడికి అయిపో, ఒప్పుకో, తిరగబడకో, ఒప్పుకో. ఆధ్యాత్మికత అంటే అంగీకరించడమే, ఆధ్యాత్మికత అంటే సర్దుబాటే, ఆధ్యాత్మికత అంటే తిరుగుబాటు కానే కాదు. మెహర్ ప్రేమికులు తెలుసుకోవాలి, మనకి మంచి జరుగుతుంది, చెడ్డ జరుగుతుంది, రెండు కూడా మన దగ్గర ఉండవు, బయటికి వెళ్ళిపోతుంటాయి. కనుక దీన్ని తెలుసుకోకపోతే ఒబీడియన్స్ అంటే ఏంటి? బాబా యొక్క శాసనం ఒబీడియన్స్. శాసనం అంటే ఏంటి? నీకు నిత్యం జరిగేదంతా ఆయన శాసనమే కదా. నీకు ఎలా ఉంటుంది? మన డైలీ జరిగేది బాబా శాసనం. నా ఇష్టం లేనిది ఆకేన కదా అని చెప్పారు కదా వక్తలు. ఇప్పుడు అటువంటిప్పుడు బాబా మనకి ఏం జరిగినా, చెడు జరిగినా, ప్రమాదం జరిగినా, విపత్తు జరిగినా, కష్టం వచ్చినా అన్నీ కూడా ఆయన యొక్క ఇదే కదా బ్లెస్సింగ్. ఎందుకు ఒప్పుకో? ఏడుస్తావేంటి? మిగిలిన తిడతావేంటి? పిచ్చివాడు అయిపోతాడు. అవసరం ఏంటి? ఏది ఒబీడియన్స్? ఒబీడియన్స్ అంటే ఎదురుకుండా కూర్చోవడం కాదు ఒబీడియంట్గా. యువర్ కర్మ, యువర్ బాబా శాసన, కర్మ శాసనం, కర్మ సూత్రం కాదు, సూత్రం అనకూడదు. కర్మ శాసనమునకు ఒబీడియంట్గా ఉన్న వాళ్ళని బాబా ప్రేమిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ఒప్పుకుంటాడు, మనల్ని నడిపిస్తాడు. మిరకిల్ అని చెప్తాం. రామావతారానికి వెళ్దాం. ఒక ఋషీశ్వరుడు తన శిష్యులతోటి వెళ్తున్నాడు అరణ్యంలో. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఋషీశ్వరుడు అన్నాడు, తదాస్తు అన్నాడు. శిష్యులు అడిగారు ఏంటండి అని. ఏం లేదు, ఈ చెట్టు అనుకుంటుంది నేను రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటుంది, నేను తదాస్తాను. చెట్టు రాజ్యాన్ని పరిపాలించడం ఏంటంటే మీరు తదాస్తాను ఏంటి? ఇంకా తదాస్తానంగా జరిగిపోతుందని వెళ్ళిపోయాడు. ఈ శిష్యుడు పిచ్చోళ్ళలో ఉన్నాడు, చెట్టు ఎవరైనా పరిపాలిస్తున్నాం రాజ్యాన్ని. సరే అయిపోయింది. ఒక సంవత్సరం పైకి ఏమైందంటే పెద్ద తుఫాను వచ్చి ఆ చెట్టు కూలిపోయి తిరిగిపోయింది. శిష్యుడు చూశాడు. రాముడు అరణ్యానికి వెళ్ళిపోయాడు. భరతుడు వచ్చాడు, అన్నయ్య వచ్చి రాజ్యాన్ని పరిచుకున్నాడు. నేను రాను అన్నాడు ఆయన. అయితే నీ చెప్పులు ఇవి అన్నాడు. ఆ చెప్పులు ఈ కట్టెతో తయారు చేసినట. ఏ చెట్టు నేను రాజ్యాన్ని పరిపాలించాల్సిందో ఆ కట్టెతోటి ఆ చెప్పులు, రాముడు యొక్క చెప్పులు తయారు చేయబడి ఆ చెప్పులు సింహాసనం ఎక్కువ కూర్చున్నాయి. అవునా కదా? అసలు ఏది అసాధ్యం అండి? పిచ్చోళ్ళ కింద ఎందుకు భయపడతాం? అమాయకుల కింద ఎందుకు కంగారు పడతాం? ఏదైనా జరగచ్చు ఈ లైఫ్లో. ఇప్పుడున్నదే కాదు, ఇంకా గొప్ప జరగచ్చు, ఏదైనా జరగచ్చు. బీ ఓపెన్, బీ ఫ్రీ. ఇన్ఫినిట్ కాదండి. నువ్వు పిరికి, నేను అనుకుంటే నేను పిరికోవాడిని, నేను నిర్బలుని, అర్భకుడిని. కానీ నా వెనకాల ఉన్నాడు అర్భకుడు కాదు, నా వెనకాల ఉన్న శక్తిమంతుడు కదా. ఈ కంపారిజన్ బాబాయ్ అన్నారు, నేను నీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను, నా నిత్య సహచరుడుగా నేను చేసుకోమంటే అర్థం ఏంటి? నన్ను అనేక బలహీనతలు ఉంటాయి. ఎవరితో గట్టిగా మాట్లాడలేను, వాదించలేను, దెబ్బలాట పెట్టుకోలేను, నాకు అపకారం జరిగిన తిరగబడలేను. నేను పిచ్చోడిని, నేను అర్భకుడిని. కానీ నేను ఉన్నవాడు అర్భకుడు కాదు. ఎందుకు కంపేర్ అన్నారు? ఉంచు అన్నది ఆయనకన్నా మేలేంటి? ధర్మారావు గారు అప్పుడు కారు నడుపుతారు బాబాకి, ఆంధ్ర చూడంతా. ఆయన కాస్త నిద్ర వచ్చింది, కృష్ణా కెనాల్ వైపు వెళ్తారు విజయవాడ రూట్లో. కొద్దిగా వచ్చి స్టీరింగ్ తప్పింది, పక్కనే బాబా కూర్చున్నారు. స్టీరింగ్ మీద చేస్తారు, రోడ్డు మీద వెళ్ళింది. ఎందుకు వేశారు? పక్కన ఉన్నారు కనుక. ఎప్పుడు వేశారు? నువ్వు తప్పినప్పుడు. నిన్ను బాబా కూడా ఉంచుకోమని ఎందుకండి? ఆయనకి లాభం కాదు, మన స్టీరింగ్ అస్తమానం తప్పిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మేలు చేయాలి కదా, దానికోసం వేశాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్పదలుచుకున్నాను. విత్ ఆల్ మై హ్యూమిలిటీ ఆప్షన్. నేను మా అమ్మాయికి, ఇద్దరు అమ్మాయిలు నాకు, మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ పేరు పెట్టా. నా క్లినిక్ మెహర్ క్లినిక్, మా ఇల్లు మెహర్ హౌస్.
నేను మా హైదరాబాద్లో మెహర్ బాబా మీద ఇన్స్పిరేషన్తో వచ్చాను కదా, ఇవన్నీ చేస్తున్నాను. మా మెహరిస్ట్రీ అనే అమ్మాయికి 4వ సంవత్సరం రాగానే మా నాన్నగారిని తీసుకెళ్ళి కొవ్వూరు మెహరిస్ట్రాల్లో బాబా పాదాల దగ్గర అక్షరాభ్యాసం చేయించాను. మనకు పూజారులు వాళ్ళు ఎవరు ఉంటారు కదా, మనం మామూలుగా అక్షరాభ్యాసం ఎవరు చేస్తారండి, భాష వెళ్తారు, సరస్వతి దేవుడు సరస్వతి చేస్తారు. నేనేం చేశాను, పిచ్చోని బాబా పాదాల దగ్గర చేయించాను. మరి ఏమైందో మా అమ్మాయి చదవలే, 10th ఫెయిల్డ్. మాకేమో చదువు అంటే పిచ్చి. ఇంటర్ ఫెయిల్డ్. ఎన్ని చేయలేకపోయింది, ఇంకేం పిల్లలు తిన పెళ్లి చేస్తాను. మనసులో మనం అనుకున్నాం లేదు, నాకు తెలియదు. బాబా పాదాల దగ్గర నేను పెట్టడం ఏంటి, 10th ఫెయిల్ అవడం ఏంటి, పక్కన వాళ్ళందరూ పిల్లలు పిల్లలు. నేను కూడా డాక్టర్ గారిని, నేను ఇంటెలిజెంట్గానే ఉండాను, ఎప్పుడు కూడా ఈ పిల్లలకి ఇదేంటి అనుకున్నాను. అయిపోయింది. మ్యారేజ్ చేస్తాను. మ్యారేజ్ చేశాక ఇంటర్ బీకామ్ చదివింది, పిల్లని ప్రెగ్నెన్సీ ఉండి పిల్లని పుట్టించుకుంది. బీకామ్ చదివాక ఎంబీఏ టెస్ట్ రాసింది, ఎంట్రన్స్ బెస్ట్ ర్యాంక్ వచ్చింది. హైదరాబాద్లో పిల్లని ఇంటి దగ్గర పెట్టి ఎంబీఏ కాలేజీకి వెళ్ళింది, 2 years చదివింది. తర్వాత ఎంబీఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఒక పీజీ డిప్లొమా అనేది కాచిగూడలో హైదరాబాద్లో గొప్ప కాలేజీ, పత్రికా కాలేజ్. అది ఎంట్రన్స్ రాస్తే అది సీట్ వచ్చేస్తుంది. పీజీ డిప్లొమా ఇంటర్నేషనల్ బిజినెస్. అంతకుముందు బీకామ్ అయిపోయింది, ఇంటర్ పూర్తి చేసింది, బీకామ్ అయిపోయింది, ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది, మాస్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ అయిపోయింది. ఇక 10 సంవత్సరాలు ఆ లైన్తో పాటు తిరుగుతూ అనంతపురము, సిద్దిపేట, హైదరాబాదు తన లెక్చరర్ చేస్తుంది. సిద్దిపేటలో లెక్చరర్ చేస్తుండగా వాళ్ళు అన్నారు, అక్కడ ఎల్ఎల్బి కూడా ఉంది, నువ్వు ఎల్ఎల్బి చదవమన్నారు. ఆ అమ్మాయి అటు టీచింగ్ ఇస్తుంది, ఎల్ఎల్బి పూర్తి చేస్తుంది. ఇలా తర్వాత వాళ్ళు ఆయన పోయారనుకుంటే బాబా నామంతో వెళ్ళాడు. పాపం ఎల్ఎల్బి అయిపోయింది. హైకోర్టులో అడ్వకేట్ చేస్తుంది ఇప్పుడు వచ్చి. అంతేకాదు వాళ్ళు సార్ చెప్తే ఎల్ఎల్ఎం చేసింది. మొన్న ఎల్ఎల్ఎం పాస్ అయిపోయింది, మాస్టర్ డిగ్రీ ఇన్ లా. మాస్టర్ డిగ్రీ 10th ఫెయిల్డ్, ఇంటర్ ఫెయిల్డ్. 13 సంవత్సరాలు చదివింది అన్ని. ఇంటర్ చదివేసింది, బీకామ్ చదివేసింది, ఎంబీఏ చదివేసింది, పీజీ డిప్లొమా చేసింది, ఎల్ఎల్బి చేసింది, ఎల్ఎల్ఎం అయిపోయింది మొన్నే. మాస్టర్ డిగ్రీ ఫస్ట్ క్లాస్. సుప్రీం హైకోర్టులో ఏం వాదిస్తారు వినేస్తారు, ఆర్డర్స్ ఇచ్చేస్తున్నారు. ఏం తిరుగులేదు ఈ మా వాదానికి. తెలంగాణ అసోసియేషన్ ఉంది, రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, 1400 మంది మెంబర్స్, జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, లాయర్స్, ఎస్పీలు. ఆ అసోసియేషన్లో ఒక ఇంపార్టెంట్ మెంబర్ కింద పెట్టేసుకున్నారు అమ్మాయిని. ఎంబీఏ ఎగ్జామినర్గా పంపుతున్నారు. 10th క్లాస్ ఫెయిల్ అంతకుముందు హైదరాబాద్లో యూనివర్సిటీ తరఫున ఎంబీఏ ఎగ్జామినర్ స్క్వాడ్లో పెట్టేది అమ్మాయిని. అటు హైకోర్టులో చేస్తుంది, ఇటు స్క్వాడ్లో చేస్తుంది, ఇటేమో ప్యానల్లో ఉంది. ఎల్ఎల్బి అయిపోయింది. 13 సంవత్సరాలు దిగ్విజయంగా పాస్ అయిపోయింది. ఫస్ట్ డివిజన్ మొన్నే పాస్ అయింది. ఎల్ఎల్ఎం కాలేజ్ టాపర్ అయిపోయింది, యూనివర్సిటీ టాపర్ అయిపోయింది. వాట్ ఈస్ దిస్? బాబా హెల్ప్ అస్. బాబా నోస్ ఎవ్రీథింగ్. నిజంగా నాకేమీ తెలియదండి, కానీ ఒక విషయం తెలుసండి, ఆయనకి అన్నీ తెలిసిన విషయం తెలుసునండి, ఇంకేం తెలియదు. ఈ విషయం ఒక్కటే నాకు చాలు. నిజంగా నాకు అన్నీ తెలుసు. ఎన్ని తెలిస్తే ఎన్నో తెలియవు, ఎన్నో తెలుసు అనుకుంటా బయటికి వెళ్తే ఏమీ తెలియండి. ఇక్కడ అన్నీ తెలుసు, ఇంకో కాడికి వెళ్తే ఎందుకు పనికిరావు. ఆయనకి అన్నీ తెలిసినవాడు ఉన్నాడని తెలిస్తే చాలదండి మనకి. ఇంకా ఆయన వదులుతామా? ఈ అంపచ్చేసి ఈ జీవి ఎటు వెళ్తే ఏంటని కాపాడుకున్నాడు ఒకడు ఉన్నప్పుడు. కనుక కంపారిజన్ బాబా ఎందుకు చెప్పారంటే, లవ్ తప్ప దేని ద్వారా కూడా అటాచ్ అవ్వలేమండి. పాపం బాబా చెప్పింది, లవ్కి ఒక పద్మాసనం కూర్చోక్కర్లే, పూజా ద్రవ్యాలు అక్కర్లే, పూజగా అక్కర్లేదు, ఎవరైనా క్యాకులేస్తుంటే దెబ్బలాడక్కర్లేదు, మాట్లాడొద్దని ఏం అక్కర్లేదు కదా. లవ్ ఈజ్ సైలెంట్, లవ్ ఈజ్ పవర్ఫుల్, లవ్ ఈజ్ డైనమిక్, లవ్ ఈజ్ కంటేజియస్. ఒకరి నుంచి ఒకరికి వెళ్ళిపోతుంది, మన హృదయం నిండిపోతుంది, మన బాధలు తీసేస్తుంది, మన భయాలు తీసేస్తుంది, మన ధైర్యాన్ని ఇస్తుంది, ఇతరులు ప్రేమించేలా చేస్తుంది, ఇతరులు సంతోషాన్ని కలిగించేలా చేస్తుంది, మన అవమానాలను దిగమింగుకుంటుంది, మన అపజయాలను పట్టించుకోదు, అపజయాలను మింగేస్తుంది. ఇంతకంటే ప్రేమ ఏం చేయాలి చెప్పండి? బాబాను ఒకసారి ఒక వెస్టర్నరు, బాబా మాకు ఎందుకు ఈ సఫరింగ్ అని అడిగింది. బాధలు ఉంటాయి కదా అందరికీ, మాకు ఎందుకు ఈ బాధలు అని అడిగింది ఆవిడ. బాబా అన్నారు, ఏమన్నారు? వై సఫరింగ్ అన్నారు కదా, వై బర్త్ అన్నారు. అసలు ఎందుకు పుట్టాలి? పుట్టడమే బాధపోతాం అన్నారు బాబా. పుట్టేవంటేనే బాధపోతాం. లైఫ్ ఇట్ సెల్ఫ్, బర్త్ ఇట్ సెల్ఫ్ సఫరింగ్, బట్ వాట్ ఈజ్ సఫరింగ్? ఈ సఫరింగ్ నీకు సఫరింగ్ లేని దివ్యానందానికి తీసుకెళ్తుంది. నీ పడుతున్న బాధ అంతా కూడా అన్ని జీవితాల్లోనూ వృధాగా నువ్వు పడట్లేదన్నారు. ఈ మాయా ప్రపంచాన్ని దాటి దివ్యత్వాన్ని పొందే ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ సఫరింగ్ మూలంగా ప్రపంచం అంటే మనకు విరక్తి వస్తుంది, మనకి వైరాగ్యం వస్తుంది, నిజమైన వైరాగ్యం. బాధ మనకి శక్తిని ఇస్తుంది. బాధను పోగొడుతుంది అన్నారు బాబా. బాధని పోగొడుతుంది. బాధ పోవాలంటే బాధ కావాలి, పెద్ద బాధ పోవాలంటే చిన్న బాధ కావాలి, దేవుడు బ్రహ్మానందం కావాలంటే ప్రపంచ బాధ కావాలి. సఫరింగ్, బట్ బాబా అన్నారు 99% ఆఫ్ సఫరింగ్ ఇస్ అన్నెసరీ అన్నది. ఇంగ్లీష్లో అన్నెసరీ వర్డ్ చూసుకోండి. 99% ఆఫ్ యువర్ సఫరింగ్ ఇస్ అన్నెసరీ. నువ్వు పడుతున్నప్పుడు నాకు ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అని బాధపడుతున్నాడు,
99 పాలస్ అక్కర్లేదని నువ్వు బాధపడుతున్నాడు. కావాల్సినది కాదు, దేవుడు కావాలి, దాని గురించి బాధపడవు. మీ ఈ ప్రపంచం మా ఇంటి గురించి బాధపడతావు. అండ్ ఆల్సో 99% ఈజ్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్. నీకు నువ్వు తెచ్చుకున్న బాధ వెనక్కి చూసుకో, నీకు ఎందుకు వచ్చిందో అని అన్నారు. బాధ ఎందుకు వస్తుందంటే సాటిస్ఫాక్షన్ లేదు కనుక వస్తుందంట. ఇక నాకు సాటిస్ఫాక్షన్, ఏ దానికి తృప్తి పడకపోతే ఎంత, ఇంకొద్దిగా కావాలంటావు. తృప్తి పడకపోతే ఏం చేస్తావు, ఇంకా కావాలంటావు. ఆ ఇంకా కావాలి, బాధ కావాలంటావు, నీకు తెలియట్లేదు. వస్తువు కావాలనుకోవట్లేదు, నీకు తెలీదు. నాకు వస్తువు కావాలి, మేడ కావాలి, ఇల్లు కావాలి అన్నావు. అది తీసేసి నీకు తెలియకుండానే వాంటింగ్ ఈజ్ సఫరింగ్ అన్నారు, బాధ అన్నారు. వాంటింగ్ ఈజ్ సఫరింగ్, వేరే కాదు, సఫరింగ్ వేరే లేదు. నువ్వు తృప్తి పడకపోవడే వాంటింగ్ వస్తుంది, వాంటింగ్ బాధ అనిపిస్తుంది. ఎవరికైతే ఏ వాంటింగ్ లేదో, సింహం యొక్క దవడలో నువ్వు ఉన్న నోట్లో ఉన్నా నీకేమవుదన్నారు. నో వాంటింగ్ మీన్స్ నువ్వు ప్రతిదానికి సాటిస్ఫైడ్ అవుతాయి. సింహం యొక్క నోట్లో ఉన్నప్పుడు కూడా నీకు ఏమీ కాదు. కనుక అటువంటి సఫరింగ్ జ్ఞానము ద్వారా సఫరింగ్ పోతుంది, అజ్ఞానము ద్వారా సఫరింగ్ వస్తుంది. ఇగ్నోరెన్స్ ఇస్ సఫరింగ్ అన్నారు. ఇగ్నోరెన్స్ ఇస్ సఫరింగ్. అజ్ఞానమే బాధ, జ్ఞానమే ఆనందము, జ్ఞానమే ఆనందం. ఇదే జ్ఞానానికి దారి, ఇదే జ్ఞానమునికి వీళ్ళందరి ప్రయత్నము. అందరి ప్రయత్నం కూడా మెహర్ జ్ఞానమే నిజ జ్ఞానం, మెహర్ జ్ఞానమే నిజ జ్ఞానము, మెహర్ ప్రేమే శాశ్వత ప్రేమ. మనం ఎక్కడ కూర్చున్నా మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోరన్నారు బాబా అన్నారు. హీరాల దగ్గరికి వెళ్ళారు ఢిల్లీలో. అతను తన్నైపోతాను లాయరు. బాబా అన్నారు, నేను మంచి మూడ్లో ఉన్నా, ఏదైనా కోరుకో అన్నారు. బాబా నాకు ఏం కోరాలో తెలియట్లేదు అన్నారు. బాబా చెప్పాను, బాబా నా యొక్క ఈతి బాధల్లో నేను ఎప్పుడైనా నిన్ను మర్చిపోయినా నువ్వు మాత్రం నన్ను మర్చిపోకనే కోరి కోరవయ్యా అన్నాను. కోరారు, గ్రాంట్ చేస్తారు. దట్ ఈస్ నెవర్ ఫర్గెట్ హిమ్. ఆయన మర్చిపోయి మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆయన మనకి ఉండవలసింది పేషెన్స్ కూడా చెప్పారు, గుర్తుంచుకోండి. ఓర్పు, బాబా ప్రేమికులు ఓర్పు కావాలన్నారు. ఓర్పు లేక బాబా ప్రేమికుడు కాదు అసలు నువ్వు. ఓర్పు లేకపోతే సహనం అన్నారు బాబా. సహనము దైవ లక్షణం. తండ్రి జీన్స్ మనకు వస్తాయి కదా, దేవుడి జీన్స్ వస్తాయి కదా ప్రేమికులకి. దేవుడికి సహనం యొక్క ఎరుచి చెప్పాడు. నాకు ఈ సౌత్యం చేయడం ద్వారా ఎంత కష్టపడేవారో బాబా మ్యాటర్ చెప్పడానికి. అలాగే గాడ్ స్పీక్ చేసేటప్పుడు నాకు 100 సార్లు చెప్తుండే ఒక పాయింట్. ఎంత ఓపిక అనుకునే వాళ్ళం మేము. ఓపిక ఆయనకే ఉంది పాపం. మన తండ్రి ఉంటే మనకు జీన్స్లో ఉన్నది కదండి. మనకు ఓపిక లేదంటే మన ఆయన పిల్లలకు కాదనమాట. సహనము కావాలి. సహనము మాధుర్యములు ఇస్తుంది అన్న తర్వాత ఎటువంటిదంటే సహనము ఏదో చెప్పాడు. సహనము మధుర ఫలములు ఇస్తుందట. సహనము మధుర ఫలములు ఇస్తుంది. ఎటువంటి తంటాలు తెచ్చిపెట్టదు, ఎటువంటి కష్టాలు తెచ్చిపెట్టదు. ప్రపంచం పుట్టే వరకు పుట్టించి ఇప్పటి వరకు కోప్పడిన మూలంగా నష్టాలు వచ్చినాయి, దెబ్బలాట మూలంగా నష్టాలు వచ్చినాయి. సహనం వహించి నాకు కష్టం వచ్చినప్పుడు ప్రపంచం ఇప్పటికీ ఎవరు కనపడలేదండి. ఓపిక పెట్టినోడికి ఇప్పుడు కష్టం ప్రపంచం భూమి పుట్టాక ధరలే. కనుక దాన్ని బట్టి సహనం ఎంత గొప్పది, ఓపిక ఎంత గొప్పది. దాన్ని ఒక ఎదురుతో కథ చెప్తాడు. ఈయన ఒక సత్పురుషుడు ఏకనాథుడు. ఆయన పాపం స్నానానికి వెళ్తున్నాడు. ఆ మేడ మీద ఒక అతను ఉంటాడు. ఏకనాథ్ అంటే పుల్లు. స్నానం చేసి వచ్చాక ఒక బిందుని మురికి నీళ్ళు ఆయన మీద వేస్తాడు. మనకి ఎలా ఉంటుందండి? స్నానం చేస్తూ మురికి నీళ్ళు వేస్తే భగవంతుడు ఎంత గొప్పవాడి, నాకు మరొక్కసారి స్నానం చేయడానికి అవకాశం ఇచ్చావా అని అలా వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఓ బిందు మురికిపోచ్చాడు. అది ఎన్నిసార్లు 2 సార్లు నాకు అవకాశం ఇచ్చావా ఈ నీ యొక్క పవిత్ర స్నానం చేయడం. అలా 10 సార్లు స్నానం చేస్తే 10 సార్లు పోసాడు. 10 సార్లు కోపం రాలేదు. 10 సార్లు ఓపిక పట్టాడు. 10 సార్లు దేవుణ్ణి మెచ్చుకున్నాడు. 10 సార్లు ఆయన పొగిడాడు. 10 సార్లు స్నానం చేస్తే ఆనందపడ్డాడు. 11వ ఆయన వచ్చి కాలం పట్టాడు. ఓపిక మూలంగా బాబా చెప్పేది పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. నా ప్రేమికులకి బలం ఉంది, నా ప్రేమికులకు ధైర్యం ఓపికే. నా ప్రేమికులు ఎక్కున్నది సహనమే. సహనము మంచి ఫలితములు ఇస్తుంది. నా ప్రేమికులకు టాలరెన్స్ ఇస్తాను, ఎండ్యూరెన్స్ ఇస్తాను. ఎందుకంటే కష్టం అండి. ప్రపంచము ఫాల్స్ వాల్యూస్లో ఉంటుంది. వాళ్ళు మనకు ఒత్తిడి కలిగిస్తారు. వాళ్ళ వాల్యూస్ వేరు, మన వాల్యూస్ వేరు. ఈ ఫాల్స్ వాల్యూస్లో ఉన్న ప్రపంచము మనకి అనేక ఒత్తిడిలు కలిగిస్తుంది. అది తట్టుకుని నిలవడం కష్టమే. తట్టుకుని నిలవడమే ఓపిక, తట్టుకుని నిలవడమే సహనము. ఈ సహనము భరించి సహనము కంటే మరణమే బెటర్ అనుకుంటాం మనం, తెలుసు కదా మరి. కానీ సహనము శాశ్వతము, ఆనందదాయకము. ఎవరితో ఇబ్బందులు, ఎవరితో గొడవలు పెట్టుకోం. రేపు ఎప్పుడో పెట్టుకుని గొడవలకి వెళ్తే కాదు ఇవాళ సహనం పోవడమే. కనుక మెహర్తోడు మనం ఉండడం అంటే ఆయన యొక్క సందేశములు కాదు, ఆదేశములు కాదు, మన చెవిలో చెప్పిన ఉపదేశములు. ఇవన్నీ కూడా మెహర్ సందేశములే. మన జీవన నడకకి అవ్వాలి. మాస్టరింగ్ సర్టిఫిక్యూట్ అన్నారు బాబా. మాస్టరింగ్ సర్టిఫిక్యూట్ అంటే ఏం చెప్తుండే అందరూ సేవలో ప్రావీణ్యత అంటాం. డిక్షనరీ మీనింగ్ అది కాదు.
సర్విట్యూడ్ వేరు, సర్వీస్ వేరు. సర్విట్యూడ్ డిక్షనరీ మీనింగ్ ఏంటంటే బానిసగా మారడమట. బానిసగా సేవ చేయడంలో ప్రావీణ్యత. మనం ఎన్నో పనులు చేస్తాం బాబాకి, ఎవరైనా అంటే కోపం వస్తుంది కదా, సరిగ్గా నుంచోపోయిన లైన్లో కోపం వస్తుంది కదా. బానిసకి కోపం ఏంటి? సేవ చేయాలంటే మర్చిపోవాలి, అసలు ఏం పట్టించుకోకూడదు, నా మాట వెళ్ళలేదని కూర్చొని వెనక్కి వెళ్ళిపోకూడదు, ఆ పని అక్కడ పాడేసి వెళ్ళిపోకూడదు. బానిసకి కోపం ఉందండి అసలు. సేవలో బానిసవు, బానిస అయిన వాడే అధికారి అవుతాడు. మహారాజుకి బానిస మహారాజు అవుతాడు ఒకరాజు. కనుక దేవునికి బానిస అవుతే దేవుడు అవుతావు. కనుక సేవ చేయడం కాదు, సేవ బానిసల్లా చేయి. ఎటువంటి కోప ప్రదర్శన చేయకు, స్నానం పోగొట్టుకోకు, వాళ్ళ మీద తిరగబడకు, ఇది రూల్ అనుకో. ఏం తెలిస్తే నాకు తెలియదు అంతే, నేను బానిసని వాళ్ళ చేయి అంతే. ఇది మాస్టరింగ్ సర్వీస్. మనం బయట ఎవరు సేవ చేసినా మనం అస్త అయిపోకుండా, డిఫీట్ అయిపోకుండా, డిఫెక్ట్ అయిపోకుండా, ఫీల్ అయిపోకుండా, బెంగ పెట్టేసుకోకుండా, కృంగిపోకుండా, ఇంక నేను ఈ పని చేయను అనకుండా ఇది చేస్తూ పోవడమే ప్రేమలో, సేవలో ప్రావీణ్యత, సేవలో బానిసత్వం. దాంతో మనం నమస్కరిస్తున్నాం. మనం ఈ ప్రపంచంలో బాబా ప్రేమకు బానిసం. మనల్ని ఎవరైనా ఏదో చేసుకోవచ్చు, మనల్ని ఆయనే కాపాడతాడు, మనం కాపాడుకోం. ఇది సత్యం. జై బాబా. I am the ocean where all have begun. I am the sublime. I am the ocean where finally come. I am the one beyond time. I am the one beyond time. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of limitless joy, infinite consciousness too. I am the music that never will close. I am the ocean in you. I am the ocean in you. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of undying peace, infinite hearing and sight. You call me Jesus and Buddha and Ram, and now Meher Baba by you, and now Meher Baba by you. I am the ocean. I am the ocean of undying peace, infinite hearing and sight. You from your chains and I come to release. I am the ocean of life. I am into my ocean of life. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love. I am the ocean of love. I am the ocean of unbroken care. Infinite bliss I am too. You call me Jesus and Buddha and Ram, and now Meher Baba by you, and now Meher Baba by you. For I am the one who made heaven and earth, planets and stars up above. I am the treasure of infinite worth. I am the ocean of love.
I am the ocean of love. Drown into my ocean of love, of thanks. మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. గతమున చేసిన బోధలు మానవాళి మరచి, నిదురించిన సమయాన మేలు కొల్పనించి. గతమున చేసిన బోధలు మానవాళి మరచి, నిదురించిన సమయాన మేలు కొల్పనించి. మత జాతి భేదములను తొలగింపగనించి, మత జాతి భేదములను తొలగింపగనించి. పుడమిని పూనా నగరిలో పుట్టినట్టి ప్రభువు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. ఇలలో మాయను దాటగ సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్పవృక్షము. ఇలలో మాయను దాటగ సాయపడు దైవము, కలిలో మానవుల పాలి కల్పవృక్షము. దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనము, దరి చేరిన వారికిచ్చునతడు దైవ దర్శనము. నిరతము కొలిచిన వారు పొందునాత్మ విజయము, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వభూత సాక్షి ఇతడు సర్వేశ్వరుడితడు, సర్వోత్తముడనంచు చాటి చెప్పెనితడు. సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు, సర్వమతములు తనవని తెలిపిన పరమేశుడు. సర్వమతని కల్పించి ప్రేమ పొందురండు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు. రామకృష్ణ జీససాది అవతార స్వరూపుడు, మెహరు బాబా ఇతడు ఆది దేవుడు, ఆది దేవుడు, ఆది దేవుడు. अवतार मेहर बाबा की जय।